Good morning, Sudarshan Reddy Guduru. B for BP, part 2. Ohm's law, I is equal to V by R, or V is equal to I into R. శరీరంలో వోల్టేజ్ పెరగాలి అంటే, కరెంట్ పెరగాలి అంటే, గుండెకు చేరే రక్తం వేగంగా చేరాలి. ఆర్ పెరగాలి అంటే రెసిస్టెన్స్ పెరగాలి. రెసిస్టెన్స్ పెరగాలంటే రక్తనాళాలు సంకోచించాలి. అప్పుడు శరీరంలో వోల్టేజ్ పెరుగుతుంది లేదా బీపీ పెరుగుతుంది. వోల్టేజ్ తగ్గాలి అంటే, బీపీ తగ్గాలి అంటే, తగ్గుతుంది అంటే, కరెంట్ తగ్గుతుంది అంటే, శరీరం నుంచి గుండెకు చేరే రక్తం మెల్లగా చేరుతుంది. ఆర్ రెసిస్టెన్స్ తగ్గుతుంది అంటే రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల రెసిస్టెన్స్ తగ్గుతుంది. రెండు కారణాల వల్ల శరీరం బీపీ తగ్గుతుంది, వోల్టేజ్ తగ్గుతుంది. ముందే అనుకున్నాం, మన శాస్త్రంలో చెప్తారు, ఎలక్ట్రిసిటీ ఈజ్ కంపేర్డ్ విత్ వాటర్ ప్లంబింగ్ సిస్టమ్ ఆర్ వాటర్ ప్రెషర్ సిస్టమ్. అంటే ఎలక్ట్రిసిటీ అనేది మన ఇళ్లలో నల్లాలు వాటర్ ప్లంబింగ్ అంటాం కదా, ఓవర్ ట్యాంక్ సప్లై, నీటి సప్లై, దానికి సంబంధము దానితో పోల్చబడుతుంది అంటారు. అలాగే సంపూర్ణప్పుడు మనం ఎలక్ట్రిసిటీ మోటార్తో నీళ్లు మన ఇళ్లలో మొత్తం సప్లై చేస్తుంటాం. ఎలక్ట్రిసిటీ దానికి కూడా కంపారిజన్ చేయబడుతుంది అంటారు. బట్ బీపీ అనలాగస్ విత్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ప్లంబింగ్. బీపీ అనేది ఎలక్ట్రిసిటీకి మరియు వాటర్ ప్లంబింగ్ రెండు కంబైన్డ్గా రెండు లక్షణాలు కలిగి ఉంటుంది. అందుగురించి ఇటు ఎలక్ట్రిసిటీ లాగా పనిచేస్తుంది, అటు వాటర్ ప్లంబింగ్గా పనిచేసి శరీరంలో వోల్టేజ్ పెంచుతుంది లేకపోతే తగ్గిస్తుంది అన్నమాట. లో బీపీ ఉన్నప్పుడు గుండె మెల్లగా కొట్టుకుంది అనుకుంటాం, కానీ తప్పు. లో బీపీ ఉన్నప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే శరీరంలో ఆల్రెడీ విద్యుత్ తగ్గిపోతూ ఉంటుంది. విద్యుత్ తగ్గిపోయిన విద్యుత్తును శరీరం ఏదో విధంగా పెంచాలనిపిస్తుంది. ఆ పెంచే పరిస్థితిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. అంటే రక్త కణాలకు అధికంగా విద్యుత్తును, ఎలక్ట్రిసిటీని, ఆక్సిజన్ రక్తాన్ని సరఫరా చేస్తుంది అనమాట. ఆ విధంగా గుండె అత్యంత వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. హై బీపీ ఉన్నప్పుడు ఆల్రెడీ శరీరంలో ఎక్కువ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి అప్పుడు శరీరం ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి గుండె ఏమంతా వేగంగా కొట్టుకోదు, నార్మల్గా కొట్టుకుంటుంది, మెల్లగా తక్కువ కూడా కొట్టుకుంటుంది అనుకోండి. అయితే మనం పని చేసినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు, స్పోర్ట్స్ ఆడినప్పుడు గుండె బాగా విపరీతంగా కొట్టుకుంటుంది. 120 సార్లు కొట్టుకుంటుంది, 140 సార్లు కూడా కొట్టుకుంటుంది. అంటే రక్తం అత్యంత వేగంగా కణాలకు సరఫరా చేయబడుతుంది. ఎందుకంటే అప్పుడు శరీరానికి ఎక్కువ ఎనర్జీ అవసరం ఉంటుంది కాబట్టి, కణాలు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి గుండె కణాలకు ఎక్కువ విద్యుత్తును ఎక్కువ రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో మరి గుండె అత్యంత వేగంగా కొట్టుకుంటుంది, రక్తం కూడా స్పీడ్గా పోతుంది కాబట్టి బీపీ పెరగాలి కదా అని బీపీ పెరగదు. అప్పుడు బీపీ పెరిగితే గుండె మెదడు రక్తాలు పగిలిపోయి చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. పక్షవాతం చచ్చిపోయే పరిస్థితి. అలా కాదు, అప్పుడు ఏమవుతుందంటే మన రక్తనాళాలు వ్యాకోచిస్తాయంట. రక్తనాళాలు వ్యాకోచించడం అంటే ఆర్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. V = I × R అన్నాం కదా, అప్పుడు ఆర్ తగ్గిపోతుంది. ఆర్ తగ్గినప్పుడు I పెరిగినా సరే, కరెంట్ పెరిగినా సరే ఆర్ తగ్గుతుంది కాబట్టి శరీరంలో బీపీ పెరగదు, బీపీ నార్మల్ ఉంటుంది అనమాట. ఒకవేళ దురదృష్టం కొద్దీ రక్తనాళాలు సంకోచించితే వెంబడి గుండె రక్తనాళాలు కారిపోతాయి, పలిగిపోతాయి. బీపీని నివారించే అత్యంత అద్భుతం భారతీయ ఆయుర్వేద మెడిసిన్. దానితో ప్రపంచంలో ఎవరికి కూడా బీపీ ఉండదు. అది వర్షాకాలం పంట. మన తెలంగాణ, ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. అది గుట్టగుట్ట భారతీయ ఆయుర్వేద మొక్క. ఇంతమంది వీడియోలు చెప్పాను. మరియు నా ప్రొఫైల్ పిక్చర్లో మంచి ఫోటో కూడా ఉంది దానికి సంబంధించింది. దాని పువ్వులు, ఆకులు అంతా కూడా న్యూరోమెడిసిన్, అత్యంత న్యూరోమెడిసిన్. మన తేలిగరిస్తే కూడా ఆ ఆకుల రసం పోస్తే తగ్గిపోతుంటారు. ఆదివారం 3 ఆకులు తినాలి. సాధారణ మధ్యస్థ ఆకులు 3 ఆకులు తినాలి. మళ్ళీ గురువారం 3 నుంచి 6 ఆకులు తినాలి. మళ్ళీ వచ్చే ఆదివారం 3 ఆకులు తినాలి. అంతే. ఎంత బీపీ ఉన్నా నీకు 120/80కి వచ్చేస్తుంది బీపీ. అయితే ఆ మందులు తిన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు, అధిక ఉప్పు తినొద్దు, ఒకటి చల్లని వస్తువులు తినొద్దు, అంతే. వారం 10 రోజులు తినకుండా సరిపోతుంది, అంతే. అయితే బీపీ ఒక నెల రోజుల మాత్రమే నియంత్రణ ఉంటుంది. మరి నెల రోజుల తర్వాత మెల్లమెల్లగా పెరుగుతుంది. క్రమంగా పెరిగి నెల రోజుల్లో పూర్తి పీక్ స్థాయికి పెరిగిపోతుంది. ఎప్పుడైతే బీపీ పెరుగుతుందో మొన్న రోజు చూసిన తర్వాత దానికి మళ్ళీ 2 లేదా 3 గుట్టుగుట్టు ఆకులు తినాలి. అంటే బీపీ పెరుగుదల నార్మల్గా ఉన్నప్పుడు మాత్రం గుట్టుగుట్టు ఆకులు తింటే బీపీ అత్యంత పీక్ స్థాయికి పెరిగిపోతుంది. అది అత్యంత ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అయితే మళ్ళీ 3 ఆకులు తిన్న తర్వాత ఈసారి బీపీ 3 నెలల వరకు నియంత్రణ ఉంటుంది.
3 నెలల తర్వాత క్రమంగా మళ్ళీ పెరగడం ప్రారంభమవుతుంది. 1 నెలలో లోపల పూర్తి పీక్ స్థాయికి పెరుగుతుంది, సడన్గా పెరగదు. అప్పుడు మళ్ళీ 3 ఆకులు గుటగుడ ఆకులు తినాలి. ఈసారి బీపీ 6 నెలల వరకు నియంత్రణలో ఉంటుంది. తర్వాత మళ్ళీ పెరగడం ప్రారంభమవుతుంది. అప్పుడు మళ్ళీ 2-3 గుటగుడ ఆకులు తినాలి. ఈసారి సంవత్సరం వరకు నియంత్రణలో ఉంటుంది, లేక శాశ్వతంగా కూడా నియంత్రణలో ఉంటుంది. లేదా ఒకసారి బీపీ పెరిగితే మళ్ళీ ఒకసారి గుటగుడ ఆకులు తింటే సరిపోతుంది. ఇక అంతే, బీపీ లైఫ్ లాంగ్ శాశ్వతంగా నియంత్రణలో ఉంటుంది. చాలామందికి ఇచ్చాను, ప్రైమరీ దశలో అందరికీ తగ్గింది. కానీ రెండవసారి తినడానికి అందరూ సహకరించలేదు. మా అమ్మకి ఇచ్చాను. మా అమ్మకి 10 ఏళ్ళ వరకు 190-100 మధ్యాహ్నం బీపీ ఉండేది. గుటగుటాకులు తినిపించిన తర్వాత, క్రమంగా తినిపించిన తర్వాత 7-8 ఏళ్ళ వరకు బీపీకి ఒక గోలు కూడా వేసుకోలేదు. మా ఇంకో స్నేహితుని కూడా ఇచ్చాను. అతనికి కూడా 5-6 డోసులు, 4-5 డోసుల వరకు ఇచ్చాను. అతనికి కూడా 1-2 సంవత్సరాలకు బీపీ నార్మల్ ఉంది, కానీ ఫైనల్ డోస్ తినలేదు. కాబట్టి బీపీ మళ్ళీ మొదటిసారికి వస్తుంది. నేను చెప్పిన అన్ని డోసులు తింటేనే బీపీ పూర్తి స్థాయిలో నియంత్రణ ఉంటుంది, లేకుంటే బీపీ మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. బీపీ ఇది గుటగుడ మందు అత్యంత స్ట్రాంగ్, వెరీ వెరీ స్ట్రాంగ్ న్యూరో మెడిసిన్. ఎందుకంటే డోసేజ్ ఎక్కువ వాడినా, అంటే కొన్ని ఆకులలో డోసేజ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని ఆకులలో డోసేజ్ తక్కువ ఉంటుంది. వర్షాకాలం నీళ్ళలో డోసేజ్ తక్కువ ఉంటుంది, ఎండాకాలం ఆకులలో డోసేజ్ ఎక్కువ ఉంటుంది. డోసేజ్ ఎక్కువైనా, ఫ్రీక్వెంటీ కింద మీద అయినా గుండెపై విపరీతమైన తీవ్ర ప్రభావం చూపుతుంది. గుండెలో గడపార గుచ్చినంత ప్రమాదం అవుతుంది. 5-6 నెలల వరకు గుండెలో తీవ్ర నొప్పి ఉంటుంది. బీపీ నార్మల్గా ఉంటుంది అనుకోండి, ఆ నొప్పి మాత్రం అలా ఉంటుంది అనమాట. అందుకే ఎవరు కూడా డాక్టర్ లేనిది, లేకుండా అనుభవజ్ఞులు లేనిది సొంత వైద్యం చేసుకోకండి. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ పేషెంట్. అస్తమాకు అత్యంత తేలిగ్గా తగ్గిపోతుంది. 10 లేక 15 ఆకులు గుటకాకులు తీసుకోండి, దంచండి, రోట్లు వేసి దంచండి, ఒక గ్లాస్ నీళ్ళలో కలపండి, తాగండి. ఆ తర్వాత పెద్ద పత్యమేమి ఉండదు. సర్ది వస్తుంది, ఉప్పు వస్తుంది తినొద్దంటారు, చలి వస్తువులు ఉప్పు వస్తువులు తినొద్దంటారు. 15 రోజుల నుంచి 10 రోజుల నుంచి నెల రోజుల వరకు వారి స్థాయిని బట్టి థియోఆస్టలిన్ యాప్ టాబ్లెట్ పొద్దునోటి సాయంత్రం ఒకటి వేసుకోవాలి. ఒకటే పూట వేసుకుంటే సరిపోతుంది అనుకోండి. ఒకవేళ దమ్ము ఎక్కువగా ఉంటే 2 పూటలు వేసుకున్నా సరే ఏం ప్రమాదం ఉండదు. ఇప్పుడు కరోనా పరిస్థితిలో ఉంది కదా, కరోనాలో గొంతు లంగ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎంబడే మీరు థియోఆస్టలిన్ యాప్ టాబ్లెట్ పొద్దునోటి సాయంత్రం ఒకటి వేసుకోండి. 3-4 రోజుల్లో మీకు ఎలాంటి దగ్గు, లంగ్ ఇన్ఫెక్షన్ పూర్తిగా నివారింపబడుతుంది. అసలు కరోనా ప్రమాదమే లంగ్ ఇన్ఫెక్షన్ కాబట్టి లంగ్స్కి సంపూర్ణ రక్షణ ఉంటుంది. థియోఆస్టలిన్ యాప్ టాబ్లెట్స్ సంపూర్ణ రక్షణ ఉంటుంది. ఇంకోటి, తేనెలో ఉప్పు, అల్లము తేనెలో ఉడకబెట్టి అది పొద్దున ఒక చెంచాడు, హాఫ్ చెంచాడు మన పై దవడ కింద పెట్టుకొని అదే రోజు థియోఆస్టలిన్ ఒక టాబ్లెట్ వేసుకుంటే మీకు గంట సేపటి అనేది మొత్తం ఎంత తీవ్రమైన దగ్గర గంట సేపటి వెళ్ళిపోతుంది. ఈ అల్లము నోట్లు పెదవులు పెట్టుకుని పొద్దున పెట్టుకోండి, 4 గంటలు పెట్టుకుని సరిపోతుంది. మీకు వీలైతే పొద్దున పెట్టుకుని నష్టం లేదు అనుకోండి. ఒక పూట 2 పూటలో మొత్తం తగ్గిపోతుంది. దగ్గు, అస్తమా ఆ విధంగా తగ్గిపోతుందని చెప్పాము. అయితే ఫ్రిడ్జ్లో వస్తువులు మామూలుగా పెరుగు తాగొచ్చు, ఐస్ క్రీమ్ తినొచ్చు, అన్నీ తినొచ్చు. కానీ ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజు దాచిన వస్తువుల వల్ల, ఐస్ క్రీమ్ కానీ పెరుగు వల్ల మళ్ళీ థియోఆస్టలిన్ మళ్ళీ అస్తమా తీవ్రపెడుతుంది. అందుకే అత్యంత తీవ్రమైన సర్ది వస్తువు తినవద్దు. మామూలు సర్ది వస్తువు తింటే ఏం కాదు. అవి వెంబడే మళ్ళీ ఒకసారి గుటగుట రసం తాగితే మళ్ళీ బీపీ అస్తమా నార్మల్కి వస్తుంది అనుకోండి. ఇక కోల్డ్ అలర్జీ డస్ట్కి ఇది గుటగుట పువ్వులు 2 తింటే ఇంచుమించు తుమ్ములు మొత్తం తగ్గిపోతాయి. పెద్దవాళ్ళకు కూడా కొంత నిరంతర తుమ్ములు వస్తాయి. 2 పువ్వులు, 2 చిన్న పువ్వులు ఈగంత ఉంటాయి, అవి తింటే మొత్తం థియోఆస్టలిన్ తుమ్ములు మొత్తం తగ్గిపోతాయి. ఒకవేళ తుమ్ములు వచ్చినప్పుడు పొలార్మైన్ అండ్ బెట్నిసాల్ గోళీ వేసుకోండి, 2 రోజులు తగ్గుతుంది. అదేమంత ప్రమాదమైన గోళీ కాదు. అప్పుడప్పుడు వేసుకుంటూ మొత్తం సర్ది పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. మీరు సర్ది వస్తువులు తినకుంటే జలుబునానే రాదు. ఇవి గుటగుట ఆకులు మందులు మన తెలంగాణ, ఆంధ్రలకు అందరు తెలుసు. చిన్నపిల్లలకు 2-3 నెలల పాపకే 2-3 పువ్వులు తినిపించేవారు, లేకపోతే గుటగుట ఆకుల రసం పాలు తాగిపించేవారు. ఆ విధంగా సర్దికి పూర్తి రెసిస్టెన్స్ పెరిగేది. ఈ మధ్య అంతే ఆధునిక పద్ధతిలో ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులు సర్ది వస్తువులు ఎక్కువ తింటున్నారు. అందువల్ల పిల్లల్లో కూడా రోగనిరోధక శక్తి లేక పుట్టగానే ఆపరేషన్ చేసి 5-6 లక్షల ఖర్చు కూడా అవుతుంది. నేను మనవి చేస్తున్నాను, తల్లులకు ప్రెగ్నెన్సీ స్థితిలో మరియు పాలిచ్చే స్థితిలో తప్పకుండా ఆయుర్వేద ఫుడ్ వాడండి, ఆయుర్వేద పద్ధతులు వాడండి, నియమిత ఆహారం తినండి. అప్పుడు మీ పాపలో కూడా పూర్తి రోగనిరోధక శక్తి వ్యక్తి ఉంది, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. జై హింద్.